ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్న ఆకాంక్షతోనే ఆనాడు నిర్మాణం చేపట్టామని, గత ప్రభుత్వం ఆ పథకాన్ని నాశనం చేసిందని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాబోయే విజయదశమికి కొన్ని ఇల్లులు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. అమరావతిలో విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీపై మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మాస్టర్ ప్లాన్, పునర్సమీక్ష, అభివృద్ధి ప్రాజెక్టులు, మెట్రో రైలుపై చర్చించారు. అక్టోబర్ నెలలో మెట్రో పనులు ప్రారంభం చేస్తామని నారాయణ స్పష్టం చేశారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నంలో విఎంఆర్డీఏ రీజియన్లో ఉన్న ప్రజాప్రతినిధులు, అంటే అటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదా కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, వీరందరితో యాక్చువల్గా ఈరోజు రివ్యూ పెట్టాము. దానికి ఈ యొక్క 3 జిల్లాల కలెక్టర్లు మరియు ఇతర అధికారులు, అటు R&B డిపార్ట్మెంట్ కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, అదేవిధంగా టిట్కో, తర్వాత ఈఎన్సీ అందరూ యాక్చువల్గా పాల్గొన్నారు. అనేక సమస్యలను యాక్చువల్గా చెప్పడం జరిగింది. వాటన్నిటికి కూడా ఎలా సొల్యూషన్ చేయాలి, ఎంత టైంలో చేయాలనేది ఒక దిశానిర్దేశంగా ముందుకు పోవడం జరిగింది. 2014-19లోనే ముఖ్యమంత్రి గారు అప్పుడున్న 13 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాని ఏ యాంగిల్లో డెవలప్ చేస్తామంటూ విశాఖపట్నంని ఫైనాన్షియల్ సిటీగాను, ఐటీ హబ్గా చేస్తామని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. అసెంబ్లీలోని యాక్చువల్గా దాని మీద డిస్కషన్ చేసి నిర్ణయించారు. అదే డైరెక్షన్లో ఈరోజు విశాఖపట్నంకి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ చేస్తూ అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్పోర్టు త్వరలో అది కంప్లీట్ కాబోతుంది. అయితే అది పూర్తయ్యేటప్పటికి అక్కడికి, అంటే ఎవరైతే ఫ్లైట్స్కి వాటికి పోతారో యాక్చువల్గా ట్రాఫిక్స్ ఇబ్బంది కాకుండా ఉండటానికి అటు విఎంఆర్డీఏ వాళ్ళు దాదాపు 22 రోడ్డుని ప్లాన్ చేశారు. అందులో 15 రోడ్లు ఇమీడియట్గా టేకప్ చేయాలని యాక్చువల్గా దానికి సంబంధించిన టెండర్లు ఆ ప్రాసెస్ చేస్తున్నారు. అవన్నీ కూడా త్వరలో వర్క్స్ స్టార్ట్ అవుతాయి. దానికి సంబంధించి కన్సల్టెంట్స్ అందరినీ పిలిచి కంప్లీట్ చేశారు. అదేవిధంగా ఇక్కడ టిట్కో హౌసెస్ మీకు అందరికీ తెలిసిందే, 2014-19లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత విధంగా పేదలు, నిరుపేదలకు టిట్కో హౌస్ కట్టాం. 7 లక్షల హౌసెస్ శాంక్షన్ చేసాం, 1-2 కాదు. కానీ గత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసింది. 7 లక్షల హౌసుల్లో 5 లక్షల హౌసెస్ టెండర్ పిలిచి ఎంతో వేగవంతంగా జరుగుతూ ఉంటే గత ప్రభుత్వం వచ్చి వాటిని 2,61,000 కుదించింది. పైన అవేర్నెస్ చేసినట్టు అవి కూడా చేయాల, పాలసీలు మార్చేసింది ఇష్టం వచ్చినట్టు. ఈరోజు ఆ 2,61,000 కంప్లీట్ చేయాలంటే 7,000 కోట్లు రావాలి. అంటే ఇష్టం వచ్చినట్టు చేసేసిపోయింది. అయితే దాన్ని ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మనం పేదలు, నిరుపేదలకి, ఎందుకంటే ఆ రోజు 2014-19లో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ప్రతి తల్లి తన బిడ్డలతో, తన భర్తతో ఆనందంగా ఉండి ఇల్లు కట్టమన్నారు. ఒకటే సెంటెన్స్ చెప్పింది, ఎంత ఖర్చు అయినా పర్వాలేదని. నేను అమరావతి కోసం అనేక దేశ విదేశాలు తిరిగా, రష్యా, చైనా, జపాన్, సింగపూర్. అక్కడ కూడా స్టడీ చేసి వచ్చా, అక్కడ పేదలు, నిరుపేదలకు ఎలా ఇళ్ళు ఉంటాయని. అవన్నీ ముఖ్యమంత్రి గారికి వివరించారు. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఎంత ఖర్చు అయినా పర్వాలా, ప్రతి తల్లి తన బిడ్డలతో, భర్తతో ఆనందంగా ఉండాలి. అందుకే అలాంటి హౌసెస్ని డిజైన్ చేస్తే గత ప్రభుత్వం స్పాయిల్ చేసింది. దాని మీద 2014-19లోనే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం అప్పుడే ఒక స్కీమ్ తీసుకొచ్చాం, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని. 5,350 కోట్లతో ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని 2019 ఫిబ్రవరిలో శాంక్షన్ చేశాం. కానీ గత ప్రభుత్వం దాని వాళ్ళ 70% బ్యాంక్ ఇస్తుంది, 30% స్టేట్ గవర్నమెంట్ పెట్టాలా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేశారు, స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్కి అది పోయింది. మన జూన్కి టైం అయిపోతే మళ్ళీ ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని రివైజ్ చేయించాం. ఆ ప్రాజెక్టు ఇప్పుడు టేకప్ చేస్తున్నాం. అదేవిధంగా అమృత స్కీమ్ కూడా 2020-21లో శాంక్షన్ చేస్తే దానికి కూడా గత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్కి అది కూడా పోయింది, పక్కన పడిపోయింది.
దాన్ని కూడా ఇప్పుడు రివైజ్ చేసాం. దాని టెండర్లు కూడా ఈ మంత్ ఎండింగ్లో పిలుస్తున్నాం. అమృత 2.0 కానీ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రెండు కానీ ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్లో దాదాపు 85% ఇళ్ళకి ప్రతి ఇంటికి డైరెక్ట్ కుళాయి ఉంటుంది. ఏఐబీలో కానీ 834 కోట్లు పెట్టాం. సో 834 కోట్ల పని నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ ఎండింగ్ టెండర్ పిలుస్తున్నాం. నెక్స్ట్ మంత్ ఎండింగ్కి స్టార్ట్ అవుతుంది. ఇది కానీ పూర్తయితే దాదాపు 85 to 90% ఇళ్ళకి డైరెక్ట్గా కుళాయి ఉంటుంది. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.